దేవుని వాక్యాన్ని విందాం. నెహెమ్యా మందిరం పాడైనప్పుడు, మందిర ప్రాకారాలు పాడైపోయినప్పుడు నెహెమ్యా వచ్చి 52 రోజుల్లో మందిరాన్ని కట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించి మందిర తలుపులను ప్రాకారాలను బాగు చేసి యాజకులను, లేవీలను, పరిచారకులని తిరిగి మందిరంలో నిలబెట్టి యెరూషలేములో పాడైపోయిన మందిరాన్ని తిరిగి చక్కపరిచి, ఎక్కడి నుంచైతే వచ్చాడో, ఏ ఉద్యోగాన్ని అయితే లీవ్ పెట్టుకొని వచ్చాడో తిరిగి ఆ ఉద్యోగానికి వెళ్తాడు. మందిర పని బాగా జరిగింది. బళ్ళు అర్పించబడుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రజలు మందిరానికి వస్తూ ఉన్నారు. మునిపటి కంటే అధికంగా ప్రజలు ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చి బళ్ళు అర్పిస్తూ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఏ రకమైన భక్తి చేయాలో ఆ రకమైన భక్తి క్రమాన్ని పాటిస్తూ వెళ్తున్నారు. ఒకరోజట యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరచి చదవడం ప్రారంభించాడట. బహుశా అది శనివారం దినమై ఉండొచ్చు, ఎందుకంటే శనివారం విశ్రాంతి దినము కదా. ఈ విశ్రాంతి దినానికి ప్రజలందరూ దేవుని మందిరానికి రాగా వారి తరపున యాజకుడు బలులను అర్పించి వారి ముందు మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరచి చదివి వారికి వినిపిస్తున్నాడు. అతను చదువుతూ ఉండగా ఒక అద్భుతమైన వాక్యము అక్కడున్న ప్రజలందరినీ కలిచివేసినట్టుగా లేదా వారిని ప్రశ్నించినట్టుగా ఆ వాక్కు చదువుతున్నప్పుడు ఆ ప్రజల స్పందన చూస్తే, ఆ చదివితే అర్థమవుద్ది. అదేంటనగా ఈ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు అని వ్రాసి ఉంది. ఆ దినమందు, దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ దినమందు, దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆ దినమందు యాజకుడు బైబిల్ తెరచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరచి చదువుతుండగా ఈ మాట ప్రజలందరికీ వినబడింది. ఏంటంటే, దేవుని సంఘంలో, దేవుని సమాజంలో, దేవుని నమ్ముకున్న బిడ్డల్లో అమోనీయుడు కానీ మోయాబీలు కానీ చేరకూడదు అని చెప్పాడు. ఒక వ్యక్తిని దేవుని నమ్ముకుంటే, అతను దేవుని సమాజమై ఉంటే, అతను దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, అతడు సంఘమై ఉంటే అతనితో అమోనీయులు కానీ మోయాబీలు కానీ చేర్చుకొనవద్దు అని ఈ మాట చదివారు. వెంటనే ప్రజలు సరాసరిగా వారి గృహాలకు వెళ్ళిపోయారు, వారు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్ళిపోయి వారి మధ్యలో ఎక్కడెక్కడైతే అమోనీయులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే మోయాబీలు ఉన్నారో వారందరినీ వారి మధ్యలోంచి వెళ్ళగొట్టేను అనుంది బైబిల్లో. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు అమోనీయులను చేర్చుకోకూడదు? ఎందుకు మోయాబీలను రానివ్వకూడదు? ఎందుకు దేవుని సమాజంతో అమోనీయులు మోయాబీలు చేరకూడదు అని ఆలోచన చేస్తే ఎవరి మోయాబీలు, ఎవరి అమ్మోనీయులు అంటే వీరి పితరులు ఎవరు అంటే లోతు. వీరి తండ్రి ఎవరు అంటే లోతు. మోయాబు జాతికి, అమ్మోనియా జాతికి మూల పురుషుడు ఎవరంటే లోతు. ఇంతకీ లోతు ఎవరు? లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? లోతుకు పిలుపుందా? లోతుకు దర్శనం ఉందా?
లోతుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? లోతు ఒక అనాథగా ఉన్నవాడు. అంటే తండ్రి చనిపోయాడు, లోతు తండ్రి యవన కాలంలో ఉన్నాడు, వివాహం చేసుకొని ఉన్నాడు. ఏ ఆదరణ లేకుండా, ఎవరి ధైర్యము లేకుండా లోతు ఉన్న కాలంలో అబ్రహాముకు దేవుడి పిలుపుని అందుకొని, అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని దేవుడు చెప్పినట్టుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాముతో పాటు లోతును తీసుకొని వచ్చాడు. వీడు ఏ ఆదరణ లేకుండా ఉన్నాడు, ఎవరి ధైర్యం లేకుండా ఉన్నాడు, ఇతడు తండ్రిని కోల్పోయి ఉన్నాడు, ఇతనికి దర్శనం లేకపోయినా, పిలుపు లేకపోయినా ఇతన్ని నాతో పాటు తీసుకొని వెళ్తాను, ఇతన్ని ప్రయోజకుని చేస్తాను, ఇతన్ని గొప్పవాణ్ణి చేస్తాను. నన్ను ఏ విధంగా అయితే దేవుడు పిలిచాడో, నాకు దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదం ఇస్తానన్నాడో, ఏ విధంగా అయితే నన్ను వర్ధిల్ల చేస్తానన్నాడో, ఆ విధంగానే నా ఆశీర్వాదంలో సగం, నా దీవెనలో సగం, నా పాలులో సగం అతనికి ఇచ్చి, అతన్ని నా దగ్గర పెట్టుకొని అతన్ని గొప్ప చేస్తాను, వర్ధిల్ల చేస్తానని అబ్రహాము లోతును తీసుకొని కనాను దేశానికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏది తలంచాడో, ఏది అనుకున్నాడో, ఏదైతే లోతు విషయంలో చేద్దామనుకున్నాడో ఆ విషయంలో 100% చేశాడు. బైబిల్లో వ్రాసి ఉంది, అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అబ్రహాముతో ఉన్న లోతును కూడా దేవుడు అలాగునే ఆశీర్వదించాడు. అబ్రహాముకు ఎన్ని వేల పశువులు ఉన్నాయో ఏమాత్రం ఒక్కటి కూడా తగ్గకుండా లోతు కూడా దేవుడు అన్ని వేల పశువులను ఇచ్చాడు. అబ్రహాము ఎలాగూ వర్ధిల్లాడో దేవుడు లోతును కూడా అలాగునే వర్ధిల్ల చేశాడు. వాస్తవానికి లోతుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు, దేవుడు లోతును పిలవలేదు, లోతుకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఎలాగూ లోతును ఆశీర్వదించాడు, మరి ఎలాగూ లోతును దేవుడు దీవించాడు, ఎలాగూ అబ్రహాము వలె దేవుడు లోతును వర్ధిల్ల చేశాడు అంటే లోతు అబ్రహాముతో ఉన్నాడు. లోతు అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్నన్ని దినాలు లోతు ఏ రోజైనా బలిపీఠం కట్టినట్టుగా మనకు కనబడదు. అబ్రహాముతో ఉన్నన్ని రోజులు లోతు ఏ రోజైనా ధూపం వేసినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్లో వ్రాసి లేదు. ప్రార్థన చేశాడో చేయలేదో మనకు తెలియదు. అబ్రహాము గురించి మనకు కనబడుద్ది, అబ్రహాము కుటుంబం గురించే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అతడు ఆశీర్వదించబడిన తర్వాత, అతడు దీవించబడిన తర్వాత, అతడు వర్ధిల్లిన తర్వాత, అతని సంపద విస్తరించిన తర్వాత లోతట అబ్రహాముని విడిచి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళెను అనుంది బైబిల్లో. అంటే లోతు ఎవరు అంటే అవకాశవాది. లోతు ఎవరంటే అవకాశవాది. మోయాబీయుడు కానీ అమోనీయుడు కానీ సంఘములో చేర్చుకోవద్దు. మోయాబీయులను కానీ అమోనీయులను కానీ సంఘములో చేర్చుకునవద్దు. వారికి మూల పురుషుడు ఎవరు అంటే లోతు. లోతు ఎవరంటే అవకాశవాది. అవసరానికి అబ్రహామును వాడుకున్నవాడు, అవసరానికి దేవుణ్ణి వాడుకున్నవాడు, అవసరానికి మందిరాన్ని వాడుకున్నవాడు, అవసరానికి అబ్రహాముతో కలిసి సహవాసం చేసినవాడు, తాను వర్ధిల్లడానికి, తాను బలము పొందుకోవడానికి, తాను విస్తరించడానికి, తాను అభివృద్ధి చెందడానికి అవకాశవాదిగా అబ్రహామును వాడుకున్న వ్యక్తిగా లోతు మనకు కనబడతాడు. చెప్పండి, లోతు ఎవరు? అవసరానికి దేవుణ్ణి వాడుకునేవాడు, అవసరానికి దేవుని సేవకుణ్ణి వాడుకునేవాడు, అవసరానికి అబ్రహామును వాడుకున్నవాడు లోతు. అవసరానికి దేవుణ్ణి వాడుకున్నాడు, అవసరానికి అబ్రహామును వాడుకున్నాడు, అబ్రహాముతో పాటు వర్ధిల్లాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును విడిచి అబ్రహామును కాదనుకొని మరొక సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఈ లోతు ఎవరంటే శరీర సంబంధి. మొదటిది అవకాశవాది, 2 శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడు.
శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వాడు. లోతు, సొదొమ గొమొర్రా పట్టణంలో నీకేం పని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అద్దరి నుంచి వచ్చావే. నువ్వు వచ్చినప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు నీ స్థితి ఏంటి? వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది? లోతు అంటే వచ్చినప్పుడు ఎవరి ఆదరణ లేకుండా, ఎక్కడ సంతోషం లేకుండా, ఏ ధైర్యం లేకుండా, ఆదరించేవారే కనబడకుండా, ఆర్థికంగా మొత్తం కృంగిపోయి చితికిపోయి వస్తున్నప్పుడు అబ్రహాముతో కలిసి వచ్చావు. ఇప్పుడు నీ స్థితి ఏంటి అంటే, అబ్రహామును ఎట్లా ఆశీర్వదించాడో దేవుడు అంత ఆశీర్వాదం లోతుకుని ఇచ్చాడు. ఇప్పుడు అనుకుంటాడు, నేను అబ్రహాము కంటే ఒక పట్టణానికి వెళ్ళి అబ్రహాము కంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక శరీర సంబంధమైన మనసు కలిగి అతడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో వ్రాయబడి ఉంది, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడంట అవి పచ్చని యెహోవా తోట వలె, ఏదేను వలె అతనికి కనబడిందంట. ఏంటి? సొదొమ గొమొర్రా. వాస్తవానికి అక్కడ ఏముంది? అక్కడ స్త్రీలు పురుషులు వివాహం చేసుకోరు, పురుషులు వివాహం చేసుకుంటారు. స్త్రీలు వివాహం చేసుకుంటారు. ఏముంది సొదొమ గొమొర్రాలో? అక్రమమైన పాపం ఉంది. ఆ పాపంతో ఉన్నటువంటి ఆ పట్టణము ఈ యొక్క లోతుకి ఎలా కనబడింది? ఏదేను తోట వలె కనబడిందట. ఏదేను తోటలా కనబడిందంట ఆ పట్టణం. అతడు తన కళ్ళ కనబడుస్తున్నటువంటి ఆ పచ్చని పొలాలు చూశాడు, కానీ పచ్చని పొలాల వెనక ఉన్న పాపాన్ని చూడలేదు. అతను కళ్ళెత్తి చూడగానే పచ్చని పొలాలు కనిపించాయి, పచ్చని పొలాల వెనక ఉన్న పాపాన్ని చూడలేదు. అవకాశవాది, అవసరానికి దేవుణ్ణి అబ్రహామును వాడుకున్నవాడు, శరీర సంబంధి, లోక సంబంధమైన ఘనతను ఆశిస్తున్నవాడు. మూడవది కృతజ్ఞత లేనివాడు. ఏమంట? ఏం లేదు? కృతజ్ఞత లేదు. ఎందుకు కృతజ్ఞత లేదు? ఇంచుమించు 25 సంవత్సరాలు అబ్రహాంతో కలిసి భోజనం చేసి, అబ్రహాము ఇంట్లో ఉండి, అబ్రహాము చేత దీవించబడి, అబ్రహాము చేత ఆశీర్వదించబడి, ఈరోజు అబ్రహామును విడిచి వెళ్ళిపోయినటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిగా లోతు ఉన్నాడు. నేను ఎందుకు లోతు గురించి మాట్లాడుతున్నానంటే, అసలు ఈ మోయాబీలు ఎవరు? వీళ్ళకి మూల పురుషుడు ఎలాంటోడు? ఈ అమ్మోనీలు ఎవరు? వీళ్ళకి మూల పురుషుడు ఎలాంటివాడు? ఎందుకు దేవుడు మోయాబీలను, అమ్మోనీలను మీరు చేర్చుకోవద్దు, మీతో చేరకూడదు అంటున్నాడంటే, అవకాశవాది, కృతజ్ఞత లేనివాడు, శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు ఈ మోయాబీలకు, అమ్మోనీలకు మూలపితరుడు. ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. అక్కడ గవిని దగ్గర కూర్చున్నాడు, పెద్దల మధ్య కూర్చున్నాడు, పేరు సంపాదించుకున్నాడు, అక్కడ ఘనతను సంపాదించుకున్నాడు. చివరికి అతని భార్య ఉపస్తంభం అయిపోయింది, ఆ పట్టణం కాలిపోయింది. అక్కడి నుంచి దేవుడు వారిని ఒక స్థలానికి వెళ్ళమన్నాడు. అక్కడ కూడా తన సొంత ఆలోచన ఉపయోగించి దేవుడు వెళ్ళమన్న స్థలానికి కాకుండా తనకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత లోతుకు 2 కుమార్తెలు కూడా లోతుకు ద్రాక్షారసాన్ని తాగించి, మద్యాన్ని త్రాగించి తండ్రితో వారు పాపం చేసినట్టుగా బైబిల్లో వ్రాసి ఉంది. తండ్రితో పాపం చేసినట్టుగా బైబిల్లో రాసి ఉంది.
ద్రాక్షారసము తాగి మద్యానికి తాగి బాగా తూలిపోతూ స్పృహలో లేకుండా కుమార్తెలతో పాపం చేశాడు లోతు. ఆ కుమార్తెతో పాపం చేయగా కుమార్తెకు పుట్టిన కొడుకు పేరేమో అమ్మోనీయుడు, కుమార్తెకు పుట్టిన కొడుకు పేరేమో మోయాబీయుడు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఆ మోయాబు జాతి ప్రజలను కానీ అమ్మోనియ జాతి ప్రజలను కానీ మీ సమాజంలో చేరకూడదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా, రిజెక్ట్ చేశాడా? అమ్మా, దేవుడు ఆ కార్యాన్ని గద్దించాడా, లేకపోతే అది పర్వాలేదన్నాడా? తప్పు చేసింది ఎవరు? లోతు. తప్పు చేసింది ఎవరు? లోతు. లోతు తప్పు చేస్తే లోతు తర్వాత ఉన్నటువంటి ఆ రెండు జాతులు, లోతులో నుండి వచ్చిన ఆ రెండు జాతులు ఈ నెహెమ్యా గ్రంథాన్ని చదివేటప్పటికీ వాళ్ళు మోయాబీలు అమ్మోనీలు ప్రథమ కుమారులు మాత్రమే కాదు, కొన్ని తరాలు, 400 తరాలు, 4 తరాల తర్వాత కూడా ఆ జాతి ప్రజలను మీతో కలవద్దు అన్నాడు. వారిని మీతో చేర్చుకోవద్దు అన్నాడు. అవకాశవాదము కలిగిన జాతి అది, అక్రమమైన జాతి అది, క్రమము లేని జాతి అది, దేవుని భయము లేని జాతి అది, దేవుని సరిదంటే భయము భక్తి లేకుండా బరి తెగించిన జాతి అది, శరీర సంబంధమైన మనసు కలిగిన జాతి అది, కృతజ్ఞత లేని స్వభావం కలిగిన వారు మోయాబీలు అమ్మోనీలు. కాబట్టి వారిని మీతో చేర్చుకోవద్దు. నా మాటలు అర్థమవుతున్నాయా? అక్రమము కలిగిన జాతి, అవకాశవాదంతో ఉన్నటువంటి జాతి, శరీర సంబంధమైన మనస్సు కలిగిన జాతి, కృతజ్ఞత లేని జాతి. ఆ రెండు జాతుల ప్రజలను యేసు రక్తంలో కలగబడినటువంటి ప్రజలతో కలపకూడదు. ఆ స్వభావం కలిగిన వారు రొట్టె ద్రాక్షరసంలో పాలిభాగస్తులైన వారిని కలపకూడదు. ఆ స్వభావము దేవుని ప్రజలతో కలిసి ఉండకూడదు. ఈ మాట ఎప్పుడైతే ఆ దినమందు యాజకుడు చదవడం ప్రారంభించాడో, ఏ మాట? అమ్మోనీలను మోయాబీలను మీతో కలవద్దు అని చదివారో, వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి అప్పటికే వీరు వారితో కలిసి సహవాసం చేస్తున్నారు. వారింట్లోకి వీళ్ళు, వీరింట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. సంబంధాలు బాగా ఉన్నాయి. వారి మధ్యలో నివసిస్తున్నారు. వారితో వియ్యాలు అందుకుంటున్నారు. ఈ యొక్క మిశ్రితమైన జనాన్ని మొత్తం కూడా వారి మధ్య కలిసి ఉండగా, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివారో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విన్నారో, వెళ్ళిపోయి ఈ వాక్కుకు లోబడి వారిని వారి మధ్యలోంచి వెళ్ళగొట్టారు. ఆ స్వభావాన్ని, ఆ అక్రమాన్ని, ఆ కృతజ్ఞత లేని స్వభావాన్ని, ఆ శరీర సంబంధమైన మనస్సును, ఆ అవకాశవాదాన్ని వారి మధ్యలో లేకుండా ఈ ప్రజలందరూ వెళ్ళిపోయి ఏం చేశారంటే వెళ్ళగొట్టేశారు. వారికి ఏం లేదు, దేవుడు అంటే భయం లేదు. వారు అక్రమంగా చొరబడే స్వభావం కలిగిన వారు. వారి సంతానము సక్రమమైనది కాదు, అక్రమమైన వారు సంతానం కలిగిన వారు. వారి మధ్యలో లేకుండా ఆ అక్రమాన్ని, ఆ అవకాశవాదాన్ని, ఆ స్వభావాన్ని వారి మధ్యలో లేకుండా వాళ్ళు వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నటువంటి ఎల్యాషీబు అనేటువంటి దేవుని సేవకుడు ఏం చేశాడంటే, మోయాబు జాతికి చెందిన టోబియా అనే వ్యక్తితో ఇయ్యమందుకున్నాడు. మోయాబు జాతికి చెందిన టోబియా అనే వ్యక్తితో సంబంధాన్ని కలుపుకున్నాడు. ఇతను ఎవరు? యాజకుడు, దేవుని సేవ చేస్తున్నవాడు. దేవుని సేవ చేస్తున్న వాడికి ఎవరితో సహవాసం ఉండాలి? దేవుని మాటలున్న విశ్వాసులేమో, దేవుని ప్రజలేమో వారి మధ్య ఉన్న మోయాబీలు అమ్మోనీలను వెలగొడితే,
ఎల్యాషీబు అనే ఈ సేవకుడేమో, ఈ యాజకుడేమో ఏం చేశాడంటే టోబియాతో ఇయ్యమందుకున్నాడు, టోబియాతో సహవాసం కలిగి ఉన్నాడు. ఈ టోబియా ఏ జాతికి చెందినవాడంటే మోయాబు జాతికి చెందినవాడు. వారి కుమార్తెను వీరికి ఇచ్చారు, వీరి కుమార్తెను వారికి ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికి వారితో వియ్యమందుకున్నారు. టోబియాతో సహవాసం చేస్తున్నాడు, టోబియాతో సహవాసం చేస్తున్నాడు. ఈ టోబియా ఎవరు అంటే అక్రమమైన వాడు, దేవుని అందలి భయము భక్తి లేనివాడు, అవసరానికి దేవుణ్ణి వాడుకునేవాడు, అవకాశవాది, శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడు. ఇతనితో ఈ లక్షణాలు కలిగినటువంటి టోబియాతో ఎల్యాషీబు ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. బంధుత్వాన్ని అందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ పిల్లల వివాహాలు చేస్తే మీరు ఎవరితో బంధుత్వాన్ని అందుకుంటున్నారో చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మీ కుమారులను మీ కుమార్తెలను వారికి ఇచ్చి పెళ్లి చేసండి. అతనితో బంధుత్వం అందుకోవడం మాత్రమే కాదు, అతన్నంట దేవుని మందిరంలోనికి తీసుకొచ్చాడట. ఎక్కడికి? ఎవరిని? టోబియాను. బైబిల్ ఏం రాసింది? అమ్మోనీయుడు, మోయాబీయుడు, ఎక్కడ? సమాజంతో కలవద్దు, సంఘంతో కలవద్దు. సంఘంతో కలవద్దని దేవుడు చెబితే సంఘంతో మాత్రమే కాదు, ఏకంగా దేవుని మందిరం తీసుకొచ్చాడట. వినాలి, దేవుని మందిరం తీసుకొచ్చాడు. ఆ మందిరంలో ఒక శ్రేష్టమైన గది ఒకటి ఉంది. దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైన గది ఉంది. ఆ గదిలో 3 వస్తువులు ఉన్నాయి. దాంట్లో మొదటి వస్తువు పేరు నైవేద్యము ఉంది. రెండోది ధూప ద్రవ్యము ఉంది. మూడవది అర్పణలు ఉన్నాయి. 10వ భాగపు అర్పణలు ఆ గదిలో స్టోర్ చేసి పెట్టారు. ఏమేమి ఉన్నాయి? నైవేద్యము, ధూప ద్రవ్యము, అర్పణలు. ఈ 3 ఆ శ్రేష్టమైన గదిలో పెట్టారు. అయితే టోబియా అనే వ్యక్తిని ఎలీషా తీసుకొచ్చి ఏం చేశాడంటే నైవేద్యాన్ని తీసివేశాడు అక్కడ నుండి. ధూప ద్రవ్యాన్ని తీసివేశాడు అక్కడ నుండి. అర్పణలను తీసివేశాడు అక్కడ నుండి. తీసివేసి వాటిని బయట పెట్టి టోబియాని తీసుకొచ్చి ఆ శ్రేష్టమైన గదిలో పెట్టాడు. వాక్యం సెలవిస్తుంది అంటే వారిని సమాజంలో కూడా చేరొద్దు, వారు సంఘంతో కూడా కలవకూడదు. వాళ్ళు అలాంటి స్వభావం ఉన్నటువంటి ఆ స్వభావము సంఘానికి రాకూడదు. ఆ స్వభావము సంఘ బిడ్డలకు రావద్దు. ఆ అవకాశవాదం అనే స్వభావం, శరీర సంబంధమైన మనసు అనే స్వభావం, కృతజ్ఞత లేని స్వభావం, అక్రమమైన స్వభావము సంఘస్థుల మనసులో కూడా ఉండొద్దు. యేసు రక్తంలో కడగబడిన బిడ్డలకి ఆ స్వభావంతో సహవాసము ఉండకూడదు. అలాంటిది శ్రేష్టమైన మందిరంలో ఆ శ్రేష్టమైన గదిలో తీసుకొచ్చి టోబియాని పెట్టాడు. ఆ టోబియాని పెట్టడానికి నైవేద్యాన్ని తీసి పక్కన పడేశాడు, ధూప ద్రవ్యాన్ని తీసి పక్కన పడేశాడు. అర్పణలు దేవుని స్వాస్థ్యమైన అర్పణలు కూడా తీసి పక్కన పడేశాడు. టోబియాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. మీ అందరికీ నైవేద్యం తెలిసే ఉంటుంది కదా. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం అంటే సమర్పించుట. బెల్లంతోటో రకరకాల వాటితోటో ఒక మంచి భోజనం చేసి దాంట్లో తీసి అది దేవునికి సమర్పించుట. నైవేద్యము సమర్పణ సూచిస్తుంది. నైవేద్యము సమర్పించుకొనుట. నా జీవితము దేవునికి సమర్పించాను. నాకు 24 గంటలు ఉన్నాయి.
దాంట్లో 3 గంటలు దేవునికి సమర్పించాను. నా సమయాన్ని దేవునికి సమర్పించాను, నైవేద్యముగా సమర్పించాను. నా జీవితాన్ని దేవునికి నైవేద్యముగా సమర్పించాను. దేవుని మందిరంలో సమర్పణ, నైవేద్యము అనే ఉన్నటువంటి ఆ గదిలో ఆ సమర్పణ స్థానాన్ని టోబియా ఆక్రమించెను. ఇప్పుడు నేనున్నాను. ఈరోజు సాయంకాలం ప్రార్థన అవుతుంది 7 గంటలకి అనుకుందాం. నేనేం చేశానంటే, నేను ఈరోజు సాయంకాలం 7 గంటలకు ప్రార్థనకు వెళ్తాను, కూడికలో పాల్గొంటానని నేను నా సమయాన్ని దేవునికి, ఆ 7 గంటల నుంచి 8 గంటల సమయాన్ని దేవునికి సమర్పించాను. ఇప్పుడు ఆ సమర్పణ స్థానంలో, ఆ గంట స్థానంలో టోబియా వచ్చి కూర్చున్నాడు. దేవునికి ఇచ్చిన సమయంలో టోబియా వచ్చి కూర్చున్నాడు. నేను దేవునికి ఇచ్చిన సమర్పణలో టోబియా వచ్చి కూర్చున్నాడు. అంటే నా సమర్పణ ఇప్పుడు టోబియాకు చెందుతుంది. నా నైవేద్యం ఇప్పుడు దేవునికి వెళ్ళట్లే. నా నైవేద్యపు స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారు? టోబియా కూర్చున్నాడు. నా సమర్పణ స్థానంలో ఎవరు వచ్చి కూర్చున్నారు? ఒకప్పుడు ఎవరున్నారు నా సమర్పణలో? దేవుడు ఉన్నాడు. నా సమయము దేవునికి గంట సేపు సమర్పించాను. ఇప్పుడు ఆ సమయము ఎవరు ఫుల్ఫిల్ చేశారంటే టోబియా ఫుల్ఫిల్ చేశాడు. ఈరోజు మీ సమయాన్ని దొంగిలిస్తున్న టోబియా ఎవరు? దేవునికి సమర్పించుకున్నావు, నీ సమర్పణను దొంగిలిస్తున్న టోబియా ఎవరు? దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నావు, ఒక నిబంధన చేసుకున్నావు, నీ నిబంధనను ఆక్రమించినటువంటి టోబియా ఎవరు? అతడు మోయాబీయుడు. ఇంకో మాట చెప్పాలంటే, నీ సమర్పణను అక్రమము ఆక్రమించింది. నీ సమర్పణను అవకాశవాది వచ్చి నీ సమర్పణలో కూర్చున్నాడు. నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి ఆ సమర్పణ, ఆ సమయం, ఆ ప్రార్థనా జీవితంలో అవకాశవాది, శరీర సంబంధి, భయభక్తి లేనివాడు, దేవుని నమ్ముకునేవాడు, దేవుని ఎరిగిన నామకార్థంగా భక్తి చేస్తున్నవాడు వచ్చి ఆ సమర్పణలో కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చి ఆ నైవేద్యము స్థానంలో, ఆ సమర్పణ స్థానంలో అవకాశవాది, భయభక్తి లేనివాడు, దేవుని నమ్ముకునేవాడు, నమ్ముకున్న నామకార్థంగా భక్తి చేస్తున్నవాడు, కృతజ్ఞతలు లేనివాడు అతడు వచ్చి కూర్చున్నాడో అప్పుడట ఆ మందిరం అంతా అపవిత్రమైపోయిందట. ఇప్పుడు నేను దేవుని మందిరం, ఇప్పుడు నేను దేవుని ఆలయం. ఈ దేవుని మందిరంలో నాకు ఒక హృదయం ఉంది, నాకు ఒక గది ఉంది. ఆ గదిలో నేను దేవునికి కొంత సమయాన్ని సమర్పించాను, నా జీవితాన్ని సమర్పణకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సమర్పణలో, ఆ స్థలంలోకి ఎవరు వచ్చారంటే అక్రమము అనే స్వభావం వచ్చింది. ఒక టోబియా వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఏమైందంటే నా దేహమంతా అపవిత్రమైపోయింది. నా దేహం అపవిత్రమైపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో టోబియాలు వచ్చి కూర్చున్నారు. అక్రమమైన స్వభావం కలిగిన వారు, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, కృతజ్ఞత లేనివారు, దేవుని యందు భయభక్తి లేనటువంటి టోబియా లాంటి స్వభావాలు వచ్చి మీ హృదయాల్లో కూర్చున్నాయి. ఎప్పుడైతే టోబియా వచ్చి కూర్చున్నాడో, టోబియా వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించాడో, ఆ స్థలము అపవిత్రమాయేను. పవిత్రమైన దేవుని మందిరము అపవిత్రమాయేను.
కడగబడిన దేవుని మందిరము అపవిత్రమాయెను. పరిశుద్ధపరచబడిన ఈ దేవుని మందిరము అపవిత్రమాయెను. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ అక్రమం అనే వ్యక్తి నీ హృదయంలో కూర్చుంటే, ఆ శరీర సంబంధమైన మనసు కన్న వ్యక్తి నీ సమయంలో కూర్చుంటే, నీ సమర్పణలో కూర్చుంటే, నీవు అపవిత్రమవుతావు. నీ జీవితము అపవిత్రపరచబడుద్ది. నీ భక్తి అపవిత్రపరచబడుద్ది. ఇప్పుడట టోబియా వచ్చి ఏం చేశాడు? ఆ నైవేద్యాన్ని, అంటే వారి ప్రతిష్టను, వారి సమర్పణను, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి ఆసక్తిని, వారు అన్నిటిని ఏం చేశాడు? టోబియా పడేసి ఆ ప్లేస్ని ఇతడు ఆక్రమించాడు. నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఏమంట? టోబియా వచ్చి ఏం చేశాడు? నువ్వు ఏదేదైతే దేవునికి సమర్పణ చేసుకున్నావో, నీ జీవితాన్ని, సమయాన్ని, ఆసక్తిని, విశ్వాసాన్ని, ఇలా ఏవేవైతే ఆత్మ సంబంధమైన దేవునికి సమర్పణ చేసుకున్నావో, ఆ సమర్పణ స్థానంలో టోబియా వచ్చి ఏం చేశాడు? ఆక్రమించాడు. అతడు ఆక్రమించగానే ఇప్పుడు అక్కడి నుంచి ఏం పోయింది? సమర్పణ పోయింది, విశ్వాసం పోయింది, ఆత్మీయ జీవితం పోయింది, అన్నిటికంటే శ్రేష్టమైన పరిశుద్ధత పోయింది. రెండోది, నైవేద్యంతో పాటు ధూపద్రవ్యాన్ని కూడా అతడు అక్కడి నుంచి తీసివేశాడు. ధూపద్రవ్యం దేనికి ఉపయోగిస్తారు? ధూపం వేయడానికి. యాజకుడు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి, ధూప వేదిక దగ్గరికి వెళ్ళి, ధూపద్రవ్యాన్ని ఆ నిప్పుల పైన ఆ పాత్రలో పోసినప్పుడు ఆ ధూపద్రవ్యం పోయగానే వెంటనే ధూపం పైకి అలా వెళుద్ది. అంటే అది ఏం చూపిస్తుంది? ప్రార్థన. ఇప్పుడు టోబియా వచ్చి ఏం చేశాడు? నువ్వు ప్రార్థించే సమయాన్ని లేదా నీ ప్రార్థన జీవితాన్ని ఏం చేశాడు? పడేశాడు. ఒకటి నీ సమర్పణం తీసివేశాడు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎంత సమర్పణ కలిగి ఉన్నావో ఆ సమర్పణ పోయింది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత సమర్పణ కలిగి ఉన్నావో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో అది పోయింది. రెండు, ఇప్పుడు ప్రార్థనను తీసేశాడు. మూడోది అర్పణ, కానుక. వాటిలో దశమ భాగాలు అని ఉంది. ద్రాక్షరసంలో, ధాన్యంలో వారు తీసినటువంటి ఆ దశమ భాగము అనేటువంటి ఆ 10% అనేది దేవుని సొత్తు. అబ్రహాము తీసి మెలికిసెదెకుకి ఇచ్చాడు. మెలికిసెదెకు అతన్ని ఆశీర్వదించాడు అబ్రహాంని. అబ్రహాము తన 10వ భాగాన్ని మెలికిసెదెకుకి ఇచ్చాడు. అంటే అది ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు ఇతడు వచ్చి ఏం చేశాడంటే ఆ 10వ భాగానికి సాదృశ్యంగా ఉన్న దేవుని స్వాస్థ్యాన్ని తీసి బయటపడేశాడు. ఎవరు దేవుని స్వాస్థ్యం? అక్కడ 10వ భాగం స్వాస్థ్యం కనబడుతుంది, కానీ నిజమైన స్వాస్థ్యం ఎవరు? ఆయన ప్రజలే ఆయన స్వాస్థ్యం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పరిశుద్ధ మందిరంలో ఆయన స్వాస్థ్యమైన ప్రజలు రాకుండా వారిని కూడా పంపించి వేశాడు. ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివితే లేవీలు రావడం మానేశారట, యాజకులు రావడం మానేశారట, పరిచారకులు రావడం మానేశారట. అసలు అక్కడికి వెళ్ళడానికి భయపడ్డారట. ఎందుకంటే ఈ యొక్క టోబియా అక్కడికి చేరి ఈ మూడింటిని అక్కడి నుంచి పంపించి వేశాడు. ఆ మందిరము అపవిత్రపరచబడెను. మీ హృదయంలో ఏ టోబియా ఉన్నాడు? అక్రమం అనేటువంటి టోబియా స్వభావం ఉందా? అవిధేయత అనే టోబియా స్వభావం ఉందా? పాపం అనే టోబియా స్వభావం ఉందా? ఈ టోబియా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా దయగలిగిన వాడు అని అర్థం. ఏంటంట?
యెహోవా దయాపూర్ణుడు అని అర్థం. ఇతని పేరేంటి? యెహోవా దయగలవాడు. ఇతని జాతి ఏంటి? మోయాబు. ఇతని పేరుకి ఇతనికి జాతికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఏ పేరు పెట్టుకొని వచ్చాడు? ఏ పేరు పెట్టుకొని వచ్చాడు? దేవుని పేరు పెట్టుకొని వచ్చాడు. కానీ ఇతడు మోయాబీయుడు. ఇతడు మోయాబు స్వభావం కలిగిన వాడు, పేరు మాత్రం దేవుని పేరు పెట్టుకున్నాడు. ఇతడు మోయాబు స్వభావం, మోయాబు జాతికి చెందినవాడు. ఇతడు మాత్రం దేవుని పేరు పెట్టుకొని ఇశ్రాయేల్ సమాజంలో చేరాడు. అతి పరిశుద్ధ స్థలం అటువంటి దేవుని మందిరంలోకి వచ్చాడు. ఆ మందిరంలో ధూప ద్రవ్యాన్ని, అంటే ధూపం వేయకుండా దాన్ని తీసివేశాడు, సమర్పణ తీసివేశాడు, ఆసక్తిని తీసివేశాడు, అర్పణ తీసివేశాడు. దేవుని స్వాస్థ్యాన్ని ఆ గదిలోంచి పక్కకు తీసివేసి దాన్ని ఆక్రమించి మందిరాన్ని అపవిత్రము చేశాను. ఈరోజు బాహ్య సంబంధమైన మందిరం గురించి నేను చెప్పినా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరమే కదా. కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా, మనం దేవుని ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమే కదా, మీరు దేవుని మందిరం కదా. మీ హృదయంలో టోబియాలు ఉంటే, మీ హృదయంలో మోయాబు జాతికి చెందిన టోబియాలు ఉంటే, మీ హృదయంలో టోబియా స్వభావాలు ఉంటే, మీ మందిరము, మీ ఆలయము, మీ దేహము అపవిత్రపరచబడుద్ది. అపవిత్రులు ఎక్కడుంటారు చెప్పండి? అపవిత్రులు ఎక్కడుంటారు? అపవిత్రపరచబడిన ఆ స్వభావం కలిగిన వ్యక్తులు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? అపవిత్రుల స్థానము నరకాగ్నిగుండం. అపవిత్రులు ఉండే స్థలము పాతాళం. దేవుణ్ణి నమ్ముకొని బలలో పాల్గొని మందిరానికి వస్తూ దేవునితో సవాసం చేస్తూ ఒకవేళ వారు అపవిత్రులుగా తీర్చబడితే, అపవిత్రులుగా మారితే, వారి ముగింపు ఎక్కడంటే పాతాళము. అప్పుడు నెహెమ్యా వచ్చి అపవిత్రపరచబడినటువంటి ఆ దేవుని మందిరాన్ని చూసి రౌద్రుడై రోషంతో వెళ్ళి ఆ శ్రేష్టమైన గదిలో ఉన్నటువంటి టోబియా వస్తు సామాగ్రిని తీసి బయటకు పారవేసి అతన్ని వెళ్ళగొట్టి తిరిగి ఆ ధూపద్రవ్యాన్ని, ఆ నైవేద్యాన్ని, ఆ స్వాస్థ్యమైన అర్పణను తీసుకొచ్చి అక్కడ పెట్టి తిరిగి మందిరాన్ని పరిశుద్ధపరచెను. నీ సమయాన్ని దొంగిలిస్తున్న టోబియా ఎవరు? నీవు దేవుని సన్నిధిలో గడపకుండా నీ యొక్క దేవుని యొక్క స్వాస్థ్యాన్ని దొంగిలిస్తున్న టోబియా ఎవరు? వారు ఎవరైనా సరే వారు మోయాబు జాతికి చెందినవారే. అది వస్తువు అయినా మనిషి అయినా సరే వారు నిన్ను అపవిత్రం చేసేవారే. వాళ్ళు ఎవరైనా నిన్ను నరకాగ్నిగుండం తీసుకువెళ్ళి వాళ్ళే. అందుకే బైబిల్లో రాసి ఉంది, మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ ఇశ్రాయేలు సమాజముతో కలవకూడదు, వారిని మీరు చేర్చుకోకూడదు. ఆ రెండు జాతుల ప్రజల్ని మీరు చేర్చుకోవద్దు. ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని అపవిత్రం చేసి మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు. ఏంటి మోయాబు స్వభావం చెప్పండి? క్రమం లేదు, అవకాశవాది, శరీర సంబంధి, కృతజ్ఞత లేనివాడు, దేవుని పేరు పెట్టుకొని వస్తాడు. అంటే అర్థం, ఇప్పుడు కొందరు ఈ సగం బుద్ధి క్రైస్తవం వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే, మేము చేస్తున్న కంపెనీలో వాళ్ళు క్రైస్తవులే. ఆ మాటలు ఎవరో నాకు చెప్పినప్పుడు, ఒకవేళ అలా ఎవరైనా చెప్తే, వీళ్ళ భక్తి ఇంత లో, వాళ్ళు నువ్వు డిసైడ్ చేసినావా? వాళ్ళ ఇంటికి వెళ్ళినావా? వారి భక్తి జీవితం నీకు తెలుసా? వారి భక్తి జీవితం నీకు తెలుసా?
వాళ్ళు ప్రార్థించరా, మందిరానికి వెళ్తారా వెళ్ళరా నీకు తెలుసా? వాడు చెప్పాడు నేను క్రైస్తవునే అని చెప్పాడు. నేను చర్చికి వెళ్తా అంటాడు, నేను ప్రార్థన చేస్తా అంటాడు. నీకు తెలుసా? టోబియా దేవుని పేరు పెట్టుకొని, క్రైస్తవ పేరు పెట్టుకొని, నేను చెప్పాను ఒకసారి తమిళనాడు పోయినప్పుడు ఆటో డ్రైవర్ వచ్చి నేను పాస్టర్ని ఇట్లా స్టేషన్కి వెళ్ళాలి అని ఆటో మాట్లాడితే, నేను క్రైస్తవునే అన్నాడు. నేను క్రైస్తవునే. దేవుని పేరు పెట్టుకొనే వచ్చి నువ్వు చేస్తున్న డ్యూటీ దగ్గర టోబియా ఉంటాడు. దేవుని పేరు పెట్టుకునే వచ్చి నువ్వు సన్నిధికి వెళ్తే అక్కడ టోబియా ఉంటాడు. దేవుని పేరు పెట్టుకునే నీ జీవితంలోకి టోబియా ఎంటర్ అవుతాడు. నీతో ఇయ్యం పెట్టుకుంటాడు, ఇయ్యం అందుకుంటాడు, నీతో సహవాసం చేస్తాడు, నేను దేవుని బిడ్డనే అంటాడు, నేను క్రైస్తవుని అంటాడు. అతనికి భయము భక్తి ఉండదు, అతనికి ప్రార్థనా జీవితం ఉండదు, అతనికి క్రమం ఉండదు, అతడు అవకాశవాదై ఉంటాడు, అవసరానికి దేవుణ్ణి వాడుకునేవాడై ఉంటాడు, అతడు శిరస్సమైన మనసు కలిగి ఉంటాడు, పైకి మాత్రం యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు అంటాడు. టోబియా ద్వారా నీ ఆత్మీయ జీవితము అపవిత్రపరచబడుద్ది. ఎవరైనా ఉండొచ్చు టోబియాలు. మీ ఇంట్లో వాళ్ళు టోబియాలాగా ఉండొచ్చు, నీకు మీ బంధువులు నీకు టోబియాలాగా ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు నీకు టోబియాలాగా ఉండొచ్చు, మీ స్నేహితులు నీకు టోబియాలాగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర నీ తోటి ఉద్యోగస్తులు నీకు టోబియాలాగా ఉండొచ్చు. అయితే టోబియా వచ్చి ఏం చేశాడు? మందిరాన్ని అపవిత్రం చేశాడు, సమర్పణను తీసివేశాడు, ప్రార్థన జీవితాన్ని తీసివేశాడు, అర్పణ స్వాస్థ్యాన్ని తీసివేశాడు. వచ్చి టోబియా కూర్చున్నాడు. ఇప్పుడు ఎల్యాషీబు వెళ్ళి ధూపం వేయట్లే. ఇప్పుడు ఎల్యాషీబు వెళ్ళి సమర్పణ కలిగినటువంటి దేవుని సన్నిధిలో నైవేద్యం అర్పించట్లే. ఇప్పుడు ఎల్యాషీబు వెళ్ళి అర్పణ స్వాస్థ్యాన్ని చక్కపరచట్లే. ఇప్పుడు ఎల్యాషీబు వెళ్ళి ఏం చేస్తున్నాడు? రోజు టోబియాతో ఇప్పుడు ఎల్యాషీబు వెళ్ళి ఏం చేస్తున్నాడు? టోబియాతో రోజు సహవాసం చేస్తున్నాడు. టోబియా గురించి ఆలోచన, టోబియా గురించే తలంపులు, టోబియాని ఎట్లా సంతోషపెట్టాలి, టోబియాని ఎట్లా చూసుకోవాలి. ఈ టోబియా ఎవడు చెప్పాలి? ఎవడీడు? మోయాబీయుడు. అంటే అంటే అరే అవకాశవాది. ఇప్పుడు రోగం వచ్చింది కాబట్టి, శ్రమ వచ్చింది కాబట్టి, కష్టం వచ్చింది కాబట్టి, ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి, ఉండటానికి ప్లేస్ లేదు కాబట్టి ఈరోజు వచ్చి ఎల్యాషీబు పాదాలు పట్టుకున్నాడు. అంటే ఎవరు ఈ మోయాబీయుడు? అవకాశవాది. శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు, దేవుని భయం భక్తి లేదు, క్రమం లేదు, అక్రమమైన వాడు. దేవుని పేరు పెట్టుకొని వచ్చి ఈ మూడు లేకుండా చేసి మందిరాన్ని అపవిత్రపరిచాడు. నైవేద్యము, ధూపద్రవ్యము, అర్పణ, ఈ మూడు ఆ వ్యక్తి జీవితంలో లేకుండా ఆ వ్యక్తిని అపవిత్రపరిచేను. ఈరోజు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ దేహం అనే దేవుని ఆలయాన్ని అపవిత్రపరుస్తున్న టోబియా ఎవరు? నేను గతంలో కూడా టోబియా గురించి చెప్పినట్లుగా నాకు గుర్తుంది. నాలుగైదు సంవత్సరాలు అయిందేమో, తెలియదు. నిన్ను అపవిత్రపరుస్తున్న టోబియా ఎవరు? దేవుడు ఈ మాట చెప్పమన్నాడంటే, మీరు జీవితంలో ఎవరో టోబియా మీ జీవితాన్ని ఆక్రమించి, టోబియా స్వభావాలు, మోయాబు స్వభావాలు మీ జీవితాన్ని ఆక్రమించి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. నీ సమర్పణ అపవిత్రపరుస్తున్నాయి. నీ నైవేద్యాన్ని, నీ అర్పణను, నీ ధూప ద్రవ్యాన్ని
అపవిత్రపరుస్తున్నాయి ప్రార్థన చేయకుండా. నీవు ఇంత భక్తి చేసిన ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నెహెమ్యా వచ్చి అతన్ని వెళ్ళగొట్టి శుద్ధి చేసి మరలా మందిరాన్ని పవిత్రపరిచి దేవునికి స్థానంగా ఆ మందిరాన్ని మరలా మార్చెను. అలాగున మీరు కూడా దేవునికి స్థానంగా మార్చబడుదురుగాక. ఆమేన్. తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ అమ్మ క్లుప్తంగా ప్రార్థిస్తున్న అందరూ కూడా ఏకీభవిద్దాం. కృపా కనికరము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, మీ ఘనమైన ప్రభావవంతమైనటువంటి పరిశుద్ధ నామమునకు మరొకసారి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాము నాయన. ఈ పునరుత్థానపు దినము ఉదయకాలము నుండి మధ్యాహ్న కాలం సమయం వరకు కూడా మీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి మాతో కూడా మా మధ్యలో ఉండి మమ్మలను బలపరిచిన విధానమునకై స్తోత్రం తెలియజేస్తున్నాం. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు ఘనత వహించారు స్వామి. వాక్ పరిచర్య ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీ దివ్యనామమునకు స్తుతులు తెలియజేస్తుంటున్నాం. ప్రభు అయినటువంటి దైవమా, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీవు నాయన ప్రత్యేకపరుచుకొని ఎన్నుకొని నీ పరిశుద్ధమైనటువంటి ఆలయాలుగా, మందిరాలుగా మేము ఉండాలని యోచించి ప్రభువా, ఎవరికి లేనటువంటి ధన్యతను, కృపను ఉన్నతముగా అపారంగా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి స్తుతిస్తా ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. నీకు ఆలయములుగా ఉండాల్సినటువంటి మేము నాయన పరిశుద్ధ ఆలయములముగా ఉంటూ అయా ధూప ద్రవ్యమును, నైవేద్యమును, ప్రతిష్టార్పణములను కలిగి ఉండాల్సినటువంటి మేము నాయన ఇదిగో నా తండ్రి మందిరాలుగా ఉండకుండా మందిరముగా ఉన్నటువంటి మేము టోబియా వంటి స్వభావమును కలిగిన ఆయన మా యొక్క హృదయంలో, మా ఆలయాల్లో జరగవలసినటువంటి ఆరాధన క్రమము జరుగుటలేదని నీవు మాతో మాట్లాడారు ప్రభువా. టోబియా వంటి స్వభావం మాలోనికి వస్తే, మాలో ఉంటే ఇతరుల ద్వారా టోబియాలను ప్రభువా మేము నాయన మా యొక్క హృదయంలోనికి, మా ఆలయములోనికి మేము ఆహ్వానిస్తే నాయన ధూపద్రవ్యం వెళ్ళిపోతుందని, నైవేద్యము, సమర్పణ జీవితము, ప్రార్థనా జీవితము, నీ కొరకు నాయన సమర్పితమైనటువంటి జీవితము వెళ్ళిపోతుందని మీరు మాతో మాట్లాడారు. ప్రతిష్టమైనటువంటి అర్పణాలు సైతం వెళ్ళిపోయాయి. అర్పించుకున్నటువంటి అర్పణ, శ్రేష్టమైనటువంటి అర్పణ అన్నీ కూడా వెళ్ళిపోయి నాయన అక్రమమైనటువంటి వారు, పాపపు స్వభావం, భయభక్తి లేనటువంటి స్వభావం, కృతజ్ఞత లేని స్వభావం అయ్యా మాలో చొరబడ్డాయి తండ్రి. అస్థిరమైనటువంటి స్వభావం అయా, అవకాశవాదం అనబడినటువంటి స్వభావం, అవసరతలోనే నిన్ను వెతికి, నీ సన్నిధిని వెతికి నీ యొద్దకు వచ్చేటువంటి తత్వం కలిగినటువంటి స్వభావం మాలోనికి వచ్చిన కారణాన అయా అనుదిన బలి ఆగిపోయింది, నైవేద్యం ఆగిపోయింది, సమర్పణ జీవితము లేదు నాయన, ప్రార్థన బలి లేదు ప్రభు. నీ కొరకైనటువంటి ప్రత్యేకమైన స్థితి మాలో లేదు నాయన. నీవు మాతో మాట్లాడావు అయ్యా, అటువంటి స్వభావం మాలోనికి రాకుండా నీకు మందిరముగా, ఆలయముగా కట్టబడుతున్నటువంటి మాలో అటువంటి ఆలోచన, స్వభావము పని చేయకుండా దేవా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. సరి చేసుకునే కృప దయచేయండి తండ్రి. నీకు వందన. పరిశుద్ధ ఆలయములుగా తిరిగి మేము పునర్నిర్మింపబడినట్లు, తిరిగి పరిశుద్ధపరచబడినట్లు, నీ వాక్యమును విన్న మేము ఆ స్వభావాల నుండి విడిపింపబడినట్లు, ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో సహవాసము చేయకుండానట్లు, గ్రహింపు కలిగిన వారిమై నీ వాక్యము చేత ముందుకు నడిపింపబడ్డానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మాకు దీవెనకరంగా మార్చండి, మా వినికిడిలో ఆశీర్వదించండి. పరిశుద్ధమైన ఆలయాలుగా నీ కొరకు మేము నిర్మింపబడినట్లు, నీ కొరకు ప్రత్యేకమైనటువంటి స్థితిలో ప్రత్యేకమైన గదులు కలిగినటువంటి వారిమిగా, మా హృదయాన్ని శుద్ధి చేసుకుని నీకు సమర్పించుకునేటువంటి వారిగా అయ్యా, శేషమైనటువంటి ప్రజలముగా, సొత్తైన ప్రజలముగా నాయన నీ కొరకు మేము ఎంపిక చేయబడి నిలిచి ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎన్నెన్నో ఉపదేశాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. మా ఆత్మీయతను సరి చేసుకొని మా జీవితాన్ని కట్టుకొని నీ సన్నిధిలో నాయన బండ మీద వేయబడిన పునాది స్థిరపరచబడినట్లు
అయ్యా, నీ మీద మేము మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ స్థిరులమై నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన స్థితి మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకను సేవకులను బలపరచండి, అనేకమైన సత్యాలు మాకు తెలియజేయండి, మా ఆత్మీయతను సరిచేయండి. నీవు మమ్మల్ని చూచినప్పుడు నా తండ్రి అయ్యా, బల నమ్మకమైన మంచి దాసురాలని పిలవగలిగినటువంటి, సాక్ష్యము పొందగలిగినటువంటి సిద్ధపాటులోనికి మేము రాగలుగునట్లుగా అటువంటి మాటల చేత మమ్మలను ఆయన నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నీ మాటలు మాతో మాట్లాడి వినిపించారు నాయన. నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారికి నీ మార్గములు నీవు ఉపదేశించే దేవుడవు నాయన. నీ మార్గములు తేట తెల్లముగా మీరు మాకు ఉపదేశిస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాటిని గైకొని ముందుకు సాగగలిగిన కృప దయచేయండి. దుష్ట సంబంధమైనటువంటి మనసు, వ్యతిరేకపు మనసు, అవిధేయపు మనసు, టోబియా వంటి స్వభావం మాలో ఉంటే మేము నరకానికి వెళ్తాము గనుక నాయన, నీ ఆలయాలుగా నిర్మింపబడిన మేము, కట్టబడిన మేము, రక్షింపబడి మారు మనసు పొందుకొని నీ కొరకు ప్రత్యేకపరచబడినటువంటి మేము నాయన, నీ యొద్ద నిలిచేంత వరకు కూడా మా మందిరాలు, మా ఆలయాలను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, అపవిత్రతను తొలగించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఇక్కడికి వచ్చి నీ వాక్యమును విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని పేరు పేరున దీవించి వర్ధిల్ల చేయనాయన. కృప చేత కప్పండి, దీవెన చేత కప్పండి, ఆశీర్వాదము చేత నింపండి. నీ బిడ్డలు నాయన నీ సన్నిధికి వచ్చారు, నీ దీవెన పొందుకొని వెళ్ళినట్లు కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థత కలిగించండి, నూతనంగా వచ్చిన వారిని ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలంతా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలిచి ఉన్నారు కనుక వారి వారి తలల మీద నిలవవలసిన దీవెన, కృప, ఆశీర్వాదముల చేత నీ బిడ్డలను వారి వారి గృహాలకు పంపండి. విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి, రెట్టింపు ఫలము కలిగించండి. ఈ వారాంతరం అంతా కూడా నీ ప్రత్యేకమైన సన్నిధి మాతో కూడా ఉండునట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వదించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాదికి అనంతకుడి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.